ఈరోజు మన విషయంలో కూడా దేవుడు సాక్ష్యం ఇస్తాడు, మనల్ని కూడా పరీక్షిస్తాడు, మన నమ్మకత్వాన్ని పరీక్షిస్తాడు, శ్రమలను అనుమతించి మన నిజాయితీని, మన విశ్వాస్యతను టెస్ట్ చేస్తాడు. ఓసారి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాంతంలో, ఒక రాజ్యంలో రాజు మారాడు. పాత రాజు క్రైస్తవులకు సపోర్టు. ఆ రాజు మారాడు. రియల్గా జరిగింది, ఇది నిజంగా జరిగింది. కొత్త రాజు వచ్చాడు. కొత్త రాజు వచ్చి ఒక శాసనం చేశాడు. ఏమిటి శాసనం అంటే, రాజ్యంలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ కూడా పోగు చేయండి అన్నాడు. అందరినీ పోగు చేయాలని పిలుపు వచ్చింది. ఎవరైతే యేసు ప్రభుని దేవుడుగా అంగీకరించి ఆరాధిస్తున్నారో వాళ్ళందరినీ, అది కూడా ముఖ్యంగా ఎవరిని అంటే, మన సంస్థానంలో జాబ్ చేసే వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో మొత్తాన్ని ఏరండ్రా అన్నాడు. ఇంతమంది అని ఒక సంఖ్య వచ్చింది. అబో, చాలామందే ఉన్నారు, చాలామందే ఉన్నారు. సరే, వాళ్ళందరికీ నా శాసనంగా ప్రకటించండి, ఈ రోజు నుంచి 7 రోజుల్లో మీరు ఒక తీర్మానం చేయాలి. యేసు ప్రభు కావాలా, జాబు కావాలా? జాబు కావాలి అనుకున్నోళ్ళు, యేసును వదిలిపెట్టడానికి మేము ఇష్టపడుతున్నామని ఈ 7 రోజుల్లో ముందుకు రావాలి. 7వ రోజు మేమంతా ఫైనల్ చేసుకుంటాం. మాకు జాబ్ అక్కర్లేదు, మాకు యేసు ప్రభువే కావాలి అనుకున్నోళ్ళు మీ ఇళ్ళ దగ్గరే ఆగిపోండి. 7వ రోజు కాదు, మాకు యేసు అక్కర్లేదు, మాకు జాబే కావాలి, మా బ్రతుకు తెరువే మాకు కావాలి, మాకు డబ్బే కావాలి, మా భార్య బిడ్డలు, మా జీవితాలు, మా సుఖమే కావాలి, మాకు దేవుడు వద్దు, యేసు ప్రభు వద్దు అనుకునేవాళ్ళు 7వ రోజు ముందుకు వచ్చేసేయాలి. అంటే ఏమని నిర్ణయించబడిందో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభు కావాలనుకున్నారో వాళ్ళు ఉద్యోగంలోంచి తీసివేయబడతారు. ఎవరు యేసు వద్దు, జాబే కావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆ సంస్థానంలో ఉద్యోగాలు పొందుతారు. పైగా ఇంకో మాట కూడా అన్నాడు, ఎక్కువ జీతం కూడా పెంచుతాను అన్నాడు. ఆ తర్వాత మొత్తం 7 రోజులు అయిపోయింది. 7 రోజుల్లో కొంతమంది జాబు మాకొద్దు, దేవుడు ఉంటే చాలని ఆగారు. కొంతమంది ఏమో ఏం దేవుడో ఏమో, ఇప్పుడు కనపడుతున్న రాజే కదా మెయిన్, లేకపోతే ఆకలితో చేస్తాం, ఎందుకు వచ్చిన గొడవ, కనబడని ఆయన కోసం మనం ఆకలితో చచ్చే కంటే కనబడే రాజుకే సాగిలపడి మన ఉద్యోగమే పొందుకుంటే ఇంకా ఎక్కువ సుఖంగా బ్రతికే అవకాశం ఉంది అని కొంతమంది నిర్ణయించుకొని రాజు ఆస్థానంలోకి వెళ్ళారు. 7వ రోజు రాజుగారు వాళ్ళందరూ వచ్చారా అని అడిగాడు. కింది అధికారులు చెప్పారు, అయ్యా కొంతమంది వచ్చారు, వాళ్ళు యేసు వద్దు, జాబు కావాలనుకుంటున్నారు. ఆ మిగిలినోళ్ళు రాలేదు, వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉన్నారండి. ఎందుకనిరా, ఆకలితో చస్తారు అంటే చచ్చినా పర్వాలేదు, ప్రభువుని మాత్రం వదిలిపెట్టేది లేదు, మాకు జాబు పోయినా పర్వాలేదు, మాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు అన్నారే గారు అని రాజుకి చెప్పారు. అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, ఇదిగో ఎంతమంది అయితే ఇప్పుడు ముందుకొచ్చి మాకు యేసు వద్దు, జాబే కావాలన్నారో వీళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి తీసేయండి. ఎంతమంది అయితే మాకు యేసు చాలు, జాబ్ అక్కర్లేదు అన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జాబులు ఇచ్చి డబల్ జీతం ఇవ్వండి రా అన్నాడు. మీకు ఆశ్చర్యంగా ఉంది కాదు, రాజు మెంటలోలాగా ఉన్నాడు అనిపించింది కాదు, కానీ అతడు తెలివైన రాజు. ఎందుకో తెలుసా? ఎందుకు రాజా ఈ పని చేశారని వాళ్ళు అడిగారు. అప్పుడు చెప్పాడు, ఒరే, మన దగ్గర ఒకడు పని చేయాలంటే మొదట వాడు నమ్మకస్తుడై ఉండాలిరా, నమ్మకస్తుడై ఉండాలి. నమ్మకం లేకుండా, ముఖ్యంగా నేను చెప్పాలంటే, ఒరే, అందరికంటే అన్నిటికంటే కూడా మనిషి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది దేవుడికి రా.
తన దేవునికి నమ్మకముగా ఉండని వాడు రాజునైనా నాకేం నమ్మకంగా ఉంటాడురా? వాడి ఒరిజినాలిటీ కనబడని దేవుని దగ్గరే తేలిద్ది. కనబడని దేవుని మీద తనకున్న విశ్వాస్యతను బట్టి అతడు నమ్మకంగా ఉన్నట్లయితే కనబడే రాజు విషయంలో కూడా వాడు నమ్మకంగా ఉండగలుగుతాడురా. కానీ దేవుని పట్ల ఒకడు నమ్మకత్వాన్ని కోల్పోతే వాడు నా దగ్గర ఉంటే నన్ను కూడా అంతే చేస్తాడురా. నా శత్రువులు నేను ఇచ్చేదానికంటే ఎక్కువ పైకం వీళ్ళకి చూపిస్తే వాళ్ళ దేవుడికి వాళ్ళు యేసుని వాళ్ళు విసర్జించి నా దగ్గరకు వచ్చినట్టు నన్ను కూడా విసర్జించి శత్రువులకు అప్పచెప్పి ఇంకొకటితో చేతులు కలిగిపోతారా. వీళ్ళ దగ్గర నమ్మకత్వం లేదు గనుక ఎర్భకులు మొత్తాన్ని పంపించేసేయండి, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకండి. మాకు దేవుడికి నమ్మకంగా ఉండాలని ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని తీసుకొచ్చి డబల్ జీతాలు ఇచ్చి పెట్టండి రా, మొత్తాన్ని పెట్టండి. అలాంటి వాళ్ళు ఆస్థానంలో ఉంటే ఇప్పుడు వాళ్ళు దేవుని విషయంలో ఎలాగైతే నమ్మకంగా ఉన్నారో రేపు నా శత్రువులు వాళ్ళని ప్రలోభ పెట్ట చూచినా వాళ్ళు లొంగర్రా, అలాంటి వాళ్ళు కావాలన్నాడు. మన నమ్మకత్వం పరీక్షింపబడిద్ది, మన విశ్వాస్యత పరీక్షింపబడిద్ది, మన ఓర్పు సాత్వికం పరీక్షింపబడిద్ది. ఇప్పుడు దేవునికి సన్నిధికి దగ్గరగా ఉండిన అనుభవం ఇప్పుడు కొంతమందిలో దూరం అయిపోయింది. కొన్ని నెలలుగా సహవాసం దూరం అయిపోయింది. ఇప్పటికే నా అంచనా ప్రకారం కొన్ని దొంగ చేపలు బయటపడే ఉంటాయి. ఇప్పటికే దొంగ చేపలు అంటే బాగుండదులే, స్థిరము లేని చేపలు ఇప్పటికే బయటపడి ఉంటాయి. కానీ కొన్ని చేపలు ఉన్నాయి, సహవాసం దూరమైనా, మందిరం దూరమైనా, పరిశుద్ధుల సాంగత్యం దూరమైనా వాళ్ళు దేవునికి దూరంగా రండి, వాళ్ళు దేవునికి సమీపంగా ఉంటారు. కొంతమంది పక్కన వాళ్ళు ఉండి ప్రోత్సహిస్తేనే లైన్లో ఉంటారు. వాళ్ళకి ఎవడో కనపడకపోతే లోకస్తులతో కలిసి వాళ్ళతో ఎగురుతా, వాళ్ళతో ఆడుతా పాడుతా వాళ్ళతో కలిసిపోతారు. ఇది ఒక పరీక్ష అని నేను అనుకుంటున్నాను ఈరోజు సంఘానికి, టోటల్ సార్వత్రిక సంఘం మొత్తానికి కూడా ఇదొక అగ్ని పరీక్ష. ఏంటో తెలుసా? దేవుని మందిరంలోనికి కొన్ని ప్రదేశాల్లో ప్రవేశించే అవకాశం లేకుండా మూయబడటం, అందులో చేరి ఆరాధించేటువంటి వ్యక్తులు పరీక్ష ఎదుర్కొంటున్నారు. సన్నిధి దూరమైన, సహవాసం దూరమైన ఈ బిడ్డ నా కొరకు అలాగ నమ్మకంగా ఉంది, నమ్మకంగా ఉన్నాడని నన్ను ప్రభు మెచ్చుకోవాలి. ఆ విధంగా నన్ను నేను జాగ్రత్త చేసుకోవాలి అనుకునే వాళ్ళు ధన్యులు. పరీక్షలో పాస్ అయిన వారు. గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక చిన్నోడు. ఆ చిన్నోడి దగ్గర కొద్దిగా ఆహారం ఉంది. కూర్చొని గొర్రెలు కాసుకుంటా ఉంటే ఒక యువకుడు వచ్చాడు. ఒక 25 ఏళ్ల వయస్కుడు, ఓ 30 ఏళ్ల వయస్కుడు అనుకుందాం. వచ్చాడు. వచ్చి ఆ చిన్నవాడిని ఒక ప్రాంతం అడ్రస్ అడిగాడు. ఆ బుడ్డోడు ఏదో చిన్న మందను మేపుకుంటున్నాడు గొర్రెల్ని. అడ్రస్ అడిగితే ఆ అడ్రస్ ఫలానా అని చెప్పాడు. చెబితే ఇతను అంటాడు, అది నేనుగా వెళ్ళి కనుక్కోవటం కష్టం అవుతుంది, నువ్వు ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదు, ఒక్కడుగు నువ్వు వస్తే నాకు ఒట్టిగా నువ్వేం చేయొద్దు, నీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, నువ్వు వచ్చి నాకు ఆ అడ్రస్ చూపించు అంటాడు. ఈ చిన్నోడు అంటాడు, అయ్యా నాకు అడ్రస్ తెలుసు, నేను మీకు చెప్తున్నా, కానీ మీరు వెళ్ళటం నాకు కుదరదు, కష్టం, నువ్వు కూడా రా అంటున్నారు. మరి నాకు ఈ మంద అప్పచెప్పాడు నా యజమానుడు, మరి దీన్ని వదిలిపెట్టి నేను ఎట్లా వచ్చేది అన్నాడు ఆ చిన్నోడు. అప్పుడు ఆయన అన్నాడు, కాదు ఒట్టిగా ఏమి రావద్దు, నేను నీకు పైకం ఇస్తా, మనీ ఇస్తా, అది తీసుకో. ఆయన నువ్వు ఇక్కడ పొలంలో కాసే మంద విషయంలో నీ యజమానుడు వచ్చి చూడాడు కదా, ఆయన ఎక్కడో ఇంట్లో ఉన్నాడు, నువ్వేం పొలంలో ఇక్కడ ఉన్నావు, కాబట్టి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళాలి, దయచేసి రమ్మంటాడు ఆ అడ్రస్కి. ఈ చిన్నోడు అంటాడు, అయ్యా మీరు నాకు ఎంత ఇచ్చినా దయచేసి నన్ను క్షమించాలి,
నన్ను నమ్మి నా యజమానుడు ఈ మందను అప్పచెప్పాడు. ఈ మందను నేను వదిలిపెట్టి నువ్విచ్చే లాభం కోసం నేను వెళ్ళి వచ్చాను అనుకో, కోర్స్ నా యజమానుడికి అది తెలియకపోవచ్చు, కానీ నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నేను దొంగ పని చేసినట్టు నాకు ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వెళ్ళి మీరు అక్కడ తినగలిగితే తినండి, లేకపోతే మీరు నన్ను రమ్మని అంటున్నారు ఎందుకు, మీ ఆకలి తీర్చుకోవడానికే కదా. మరి మీకు ఇష్టం ఉంటే నా దగ్గర కొన్ని రొట్టెలు కొంచెం పచ్చడి ఉంది, మీరు అది తిని తృప్తి చెందుతానంటే నా ఆహారం మీకు ఇస్తాను అన్నాడు. ఆయన అంటాడు, ఈ ఆహారం కాదు, నువ్వు అక్కడికి రా, నీకు అక్కడ శ్రేష్టమైన భోజనం పెట్టిస్తా, ప్లస్ డబ్బు కూడా ఇస్తా, నా మాట విను, ఆకలిగా ఉంది అంటే. ఈ చిన్నోడు టిఫిన్ మూత తీసుకొచ్చి అది ఓపెన్ చేసి, ఇది తీసుకోండి తినండి నా మాటిని, నేను మాత్రం రానంటాడు. ఇతనేమో రమ్మంటాడు, అతనేమో రానంటాడు. అదేంటంటే నాకు మంద, నాకు బాధ్యత, నేను వదిలిపెట్టను అంటాడు. ఈ లోపు కొంతమంది సైన్యం అక్కడికి పరిగెత్తుకొని వస్తారు. వచ్చి వాళ్ళంతా చాలా సమూహం ఉంటారు. వాళ్ళంతా ఆ వచ్చిన వ్యక్తి చుట్టూ తిరిగి అతన్ని పరకాయించి, యువరాజా మీకేం కాలేదు కదా, మీరు క్షేమమే కదా, ఎంత భయపడ్డామో తెలుసా అని అతన్ని అంటా ఉంటారు. అప్పుడు అర్థమైంది ఈ చిన్నోడికి, అమ్మ బాబోయ్, వచ్చినవాడు రాజుగారి కొడుకా అని ఇక భయం స్టార్ట్ అయింది. ఎంత పని చేశాను, రాజుగారు అబ్బాయి రమ్మంటే వెళ్ళలేదు, ఇప్పుడు నాకేం జరిగిద్దో, తలగొట్టిస్తాడో ఏం చేస్తాడో అని గడగడలాడుతూ నిలబడతాడు. అప్పుడు అతను, ఆ యువరాజు సంతోషపడి ఆ చిన్నవాడిని దగ్గరికి పిలిచి ముద్దాడి, ఈ చిన్నవాడిని వాని మందని ఇంటికి చేర్చి వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు. వీని నా అంతఃపురానికి చేర్చండి అంటాడు. ఎందుకు అంటే వీడు సామాన్యుడు కాదు, బహునమ్మకస్తుడు. తనకు అప్పచెప్పిన పని విషయంలో వీడు రాజీ లేనివాడు. ఎంత ప్రలోభ పెట్ట చూశానో, వాడు ఆఖరికి వాడి పొట్టం మార్చుకొని సాటి మనిషికి సానుభూతి చూపడం కోసం తన ఆహారాన్ని నాకు ఇయటానికి ఇష్టపడ్డాడు. కానీ వాడికి యజమానుడు నమ్మి అప్పచెప్పిన మందను వదిలి, తన పనిని వదిలి, తన బాధ్యతను విస్మరించడానికి మాత్రం వీడు ఇష్టపడలేదు. ఇంత నమ్మకస్తుడు ఇక్కడ కాదు ఉండాల్సింది, వీడు అంతఃపురంలో ఉండాలి, వీడు నా దగ్గర ఉండాలి, వీడు నాకు సహకారిగా ఉండాలి అని అతన్ని తీసుకొని పోవటం జరుగుతుంది. పిల్లారా, ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది రియల్గా కూడా జరిగినటువంటి సంఘటన. ఇది ఒక దేశంలో జరిగింది. అయితే ఒక రాజు స్టోరీగా చెప్పాను. నిజంగా రాజే, ఆయన కూడా రాజే, ఆ దేశపు రాజు. తర్వాత ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఆయన ఉంచడం జరుగుతుంది. ఇది కూడా రియల్గా జరిగిన విషయం. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి నమ్మకస్తులంగా ఉండే విషయంలో మనం సన్నిధిలో ఉన్నా బయట ఉన్నా విశ్వాస్యత కలిగి ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మనల్ని పరిశోధిస్తాడో, ఏం చేస్తాడు, అంతేకాదు మనకు అప్పచెప్పిన పని విషయంలో కూడా ఆయన మనల్ని టెస్ట్ చేసుకుంటాడు. వీడు నమ్మకస్తుడేనా, అప్పచెప్పిన పని నమ్మకంగా నెరవేరుస్తాడా. కొంతమంది కక్కుర్తిపడి బలహీనపడే పరిస్థితులు ఉంటాయి. పరీక్షలో మనం పాస్ అయ్యేటట్టు జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనకు సమృద్ధిని ఇచ్చి టెస్ట్ చేస్తాడు. ఏమీ లేనప్పుడు హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, యేసయ్యా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం అనుకుంటా బాగా చర్చి చుట్టూ తిరుగుతూ ఉంటే, అబ్బా ఎంత నమ్మకం, కళ్ళు తెరిస్తే వీడు ఇక్కడే ఉన్నాడు, కళ్ళు మూస్తే ఇక్కడే ఉంటున్నాడు, చాలా నమ్మకం అని దేవుడు కృప చూపి ఏదన్నా దీవించి ఆ జాబో వ్యాపారమో ఏదో పైసలు వచ్చేటట్టు చేసి ఎత్తాడు అనుకో పైకి, కనపడ్డాడు ఎక్కడో రోడ్డు మీద ఎప్పుడో ఒకసారి కనపడా, పాస్టర్ గారు బాగున్నారా, ఏం తమ్ముడు జాబ్ రానప్పుడేమో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అంటే పొద్దుస్తమానం అక్కడే కనపడుతుంది. ఇప్పుడు అంటే అది మామూలుగా బ్రదరు అది కుదరట్లేదు, అందుకని కలవలేకపోతున్నాను, చూద్దాం వస్తాను, కొంచెం ఖాళీ చూసుకొని వస్తాను. ఇచ్చి పరీక్షిస్తాడు. కొన్నిసార్లు ఉన్నయన్ని తీసి పరీక్షిస్తాడు. అర్థమైందా? కొంతమంది అన్ని ఇస్తే దేవునికి బాగా దగ్గరగా ఉంటారు. ఒకవేళ ఉన్నవి తీసేశాడు అనుకో, అప్పుడు రంగు బయటపడిద్ది. అర్థమైందా? కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తే, కొంతమందికి ఉన్నవి తీసి పరీక్షిస్తాడు. అలా ఎందుకు పరీక్షలు అంటే, ఆయన యజమానుడు, ఆయన చిత్తం వచ్చినట్టు మనల్ని పరీక్షించుకోవచ్చు.
ఎందుకు పరీక్ష అంటే ఒక్కటే సమాధానం, నిన్ను మరొక తరగతికి పెంచడానికి, నిన్ను రెండంతలుగా దీవించడానికి, నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, నిన్ను గూర్చి మాదిరి చూపించడానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది గుర్తించి దేవుడు నిన్ను ఏ పరీక్షలో ఉంచాడో, ఏ కొలిమిలో ఉంచాడో నీకు తెలుసు. అక్కడ నువ్వు ఎలా స్టెప్ తీసుకోవాలో కూడా పరిశుద్ధాత్మ నీకు బోధిస్తాడు. కాబట్టి ఒకవేళ ఉన్నయన్నీ కోల్పోయి లేమిలో, ఇబ్బందిలో, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, అప్పు పరంగా నలిగిపోతున్నావేమో, అది ఒక పరీక్ష అని గుర్తుపెట్టుకో. కొద్ది కాలమే నీకు అది ఉంటుంది. తర్వాత ఊహించని విధంగా నలువైపులా నీకు సహాయం అందుతుంది. నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ఎప్పటిదాకా ఏ బగచాట్లు పడ్డాడు? పరీక్ష కాలం పూర్తయిందాకా. పరీక్ష పూర్తయినాక ఏబు రెండంతలుగా దీవించబడ్డాడని వ్రాయబడి ఉన్నది, మర్చిపోలేదా? ఒకవేళ నీవు ఏమీ లేని స్థితి నుంచి సంపన్నుడుగా అయ్యావా? అట్టయితే పరీక్షలో ఉన్నావు, జాగ్రత్త. గొర్రెలు కాసుకునేటప్పుడు బాగానే ఉన్న దావీదు రాజు అయిన తర్వాత బుద్ధిహీనమైన పని చేశాడు. కాబట్టి నీకున్న సమృద్ధిని బట్టి గర్వపోతూ అయిపోయావేమో, సుఖభోగ లాలసురాలి అయిపోయావేమో, నీకున్న సమృద్ధిని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తున్నావేమో, నీకున్న సమృద్ధిని బట్టి, అనుకూలతను బట్టి దేవుణ్ణి కూడా పక్కన పెట్టావేమో. చూసుకో. నువ్వు పరీక్షలో పాస్ అయితే నిన్ను గురించి దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు, నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన. ఏమని? ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇదిగో నా ప్రియ కుమార్తె, బహు నమ్మకస్తులు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వారని, నన్ను సంతోషపెట్టిన నా పిల్లలని మనందరము సాక్ష్యము పొందినట్లు నమ్మకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రియులారా. అనుకూలతలోనూ, ప్రతికూలతలోనూ, కలిమిలోనూ, లేమిలోనూ, సుఖాలలోనూ, దుఃఖములోనూ, ఆరోగ్యములోనూ, రోగములోనూ పరీక్షింపబడతాం. అబ్రహామును పరిశోధించాడు, ఉంది ఆదికాండం 22లో. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. అట్లాగా కొన్నిసార్లు నీకున్నవి తీసేస్తాడన్న దానిలో నీకెంతో ఇష్టమైన వ్యక్తుల్ని కూడా తీసేయవచ్చు. నువ్వెంతో ప్రేమించే నీ కుటుంబ సభ్యుల్ని కూడా పిలవచ్చు. అయినా నువ్వు ఫీల్ కాకూడదు, అయినా నువ్వు దేవుని యందు విశ్వాస్యతను విడిచిపెట్టకూడదు. ఒకటే, దేవా వాడు ఎక్కడున్నాడో, ఆమె ఎక్కడుందో, ఆయన ఎక్కడున్నాడో, తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, బిడ్డ అయినా, అక్క అయినా, చెల్లైనా, ఎవరైనా వారు ఎక్కడున్నారో నేను ఎరుగుదును గనుక చింతపడను. నీకే స్తోత్రము, నువ్వే నాకు ఇచ్చితివి, నువ్వే తీసుకుంటేవి, నీకే స్తోత్రం కలుగునుగాక అని ఏబు వలె పలుకున్నట్లుగా మన పరీక్షా కాలంలో మనం సంసిద్ధులమై ఉండాలి. అర్థమైందా? కాలేదా? కాకపోతే ఇక చేయగలిగింది ఏం లేదు. ఎంత తేటగా చెప్పినా కూడా నాకు తెలిసి అర్థమైందని అనుకుంటాను. మీరు కూడా మీరు ఎదుర్కొంటున్నటువంటి పరీక్షలలో, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు విశ్వాస్యత కలిగి దేవునికి నమ్మకస్తులుగా ఉంటున్నట్లు జాగ్రత్త పడండి. మీ భవిష్యత్తును దేవుడు ఎలా నిర్ణయించాడో అది నీకు ముందు రోజుల్లో తొందరలోనే నీకు చూపిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్ప. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చి రెండంతలుగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నీవు కూడా నమ్మి ధైర్యం తెచ్చుకో. దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆమె లైవ్లో ఉన్న వాళ్ళ కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం చిన్న మాట ప్రార్థన చేస్తాడు. అశోక్ అన్న ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవించుదాం. ఆ నూనె కోసం చేస్తాడు, ప్రస్తుతం ఉన్న కరోనా సమస్య కోసం చేస్తాడు. అందరం ఏకీభవించి ప్రార్థన ముగించుకుందాం. స్తోత్రములు 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 నాయనా, నీకు వందనాలు 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 తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభా, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు మీ దాసులను నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు. నా ప్రభా, ఏ మాటలైతే మీరు మాట్లాడారో
ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయండి. మా ఆత్మీయ జీవితంలో ఎదురవుతున్న పరిశోధనలలో, పరీక్షలలో నా ప్రభువా, మేము నా తండ్రి ఇదిగో తండ్రి నెగ్గడానికి సహాయం దయచేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం దయచేయండి. అలాగనే ప్రభా ఇదిగో ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా ప్రాంతాల్లో ఉండి నా ప్రభా నీ వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగనే నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నిటినీ నజరేయుడగు యేసు నామములో తొలగించండి. సమాధానాన్ని కలిగించండి ప్రభువా, నెమ్మదిని దయచేయండి నా ప్రభా, విడుదల కలిగించండి తండ్రి. నా ప్రభా ఇదిగో నాయన ఈ సమయంలో ఉంటున్నటువంటి కరోనా వైరస్ ని జ్ఞాపకం చేసుకునండి. అది వచ్చిన వారు ఉన్నారు ప్రభా, అది ఇదిగో తండ్రి టెస్ట్కు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభా, అది వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారి శరీరాల్లో ఉన్న బలహీనత నజరేయుడగు యేసు నామములో తొలగిపోవును గాక. మీ గాయాలలో ఉన్న స్వస్థతను అనుగ్రహించి వారిని ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారికి విడుదల దయచేయండి. నా ప్రభ దీవించండి నా తండ్రి. అలాగున్న వారి చేతులలో ఉన్నది గుర్తున్న నూనెను జ్ఞాపకం చేసుకునండి. నీ శక్తి చేత నింపండి ప్రభ. వినియోగిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆత్మీయంగా బలహీన పడిపోయిన వారిని బలపరచండి. సైతాను చేతులలో చిక్కుబడిన వారిని నా ప్రభా నీ శక్తి చేత నింపి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారు ఎలాంటి సమస్యలలో ఉన్నారో సమస్తము ఎరిగిన వాడవు గనుక వారికి విడుదల కలిగించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.